మళ్ళీ వర్షాలు కూడా పడాలి వస్తే అక్కడ ఏం లేకుండా కదా మొత్తం అయిపోయినాయి. అక్కడ పత్తి చేనులు ఇట్లా మొత్తం మిరప తోటలు అన్ని మొత్తం అయిపోయినాయి. మన అంతే మన ఏరియాకి మనం ఎంత సచ్చినా బతినా మన దగ్గర మళ్ళీ రిటర్న్ రావాల్సిందే అంతే. ఇప్పుడు హాయ్ అండి, అందరికీ నమస్తే. అంజీ విజయన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు విషయం ఏమిటంటే, ఎండాకాలంలో జీవాలకు మేత కరువుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. నా వెనుక భాగంలో జీవాలు ఉన్నాయి, అనగా గొర్రెలు. వాటికి మేత కష్టంగా ఉంది. అది ఎక్కడైతే వరి చేనులు కోత ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ గొర్రెలను మేపుకుంటున్నారు. నిజానికి ఈ వరి చేనులు ఈ వెల్టూరు గ్రామంలో ఎక్కువగా లేవు. పచ్చిక బయళ్ళు ఉన్న చోటనే ఈ గొర్రెలను మేపుకుంటున్నారు. వరి కోత కోసారు. ఈ గడ్డిని మేపుకోవడానికి గొర్రెల కాపర్లు గొర్రెలను తీసుకొచ్చారు. ఈ వెల్టూరు గోపాల సముద్రం కింద చాలా మటుకు ఈ ఎండాకాలంలో శిస్తు కాలేదు, అంతా బీడుగానే ఉంది. అక్కడక్కడ బోరుబావులు ఉండే ప్రాంతంలో మాత్రమే శిస్తు చేశారు. ఆ మేత కోసం గొర్రెల కాపర్లు గొర్రెలను తీసుకొని వచ్చి ఇక్కడ మేపుకుంటున్నారు. మేత ఏ విధంగా ఇబ్బంది ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. గొర్రెల దగ్గరకు వెళ్దాం. అన్నా, గొర్రెలు వచ్చినాయా మీవి? ఎన్ని రోజులే వచ్చి? పోతాను. అన్నా, మేత లేదని సరే అక్కడ సంగారెడ్డి ఇక్కడ ఎంట్రీ కదా, ఎండాలే వచ్చి 10 రోజులు అయినా. మళ్ళీ వర్షాలు కూడా పడాలి వస్తే
చేను ఉంటే మేసం అక్కడ ఏం లేకున్నాయి కదా, మొత్తం అయిపోయినాయి అక్కడ అక్కడ పత్తి చేను మొత్తం అయిపోయింది. పత్తి చేనులు ఇట్లా మొత్తం మిరప తోటలు అన్నీ మొత్తం అయిపోయినాయి. మొత్తం అయిపోయింది. అందుకే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిండ్రు. మన ఇంకంతే మన ఏరియాకి మనం ఎంత సచ్చినా బతినా మన దగ్గర మళ్ళీ రిటర్న్ రావాల్సిందే. అంతే. ఇప్పుడు ఈ మందలు ఎవరెవరు ఉన్నాయి? ఇవి దివ్యానాయి, తిమ్మానాయి, మా ఇద్దరు అన్నదమ్మున్నాయి. మొత్తం నలుగురు. ముగ్గురు. మొత్తం ముగ్గురే. ముగ్గురు అంటే నలుగురు అనుకో. అయితే మొత్తం ఎన్ని గోళ్ళు పోయినాయి అక్కడ? అప్పుడు అక్కడ 2000 పోయినాయి, 2000 3000 పోయినాయి. పోయినాయి. ఇప్పుడు మొత్తం వచ్చేసినాయి. మొత్తం వచ్చేసినాయి, ఊరికైతే అన్ని వచ్చేసినాయి. అదే గోళ్ళు శనగా అనిపిస్తున్నాయి మొత్తం వచ్చేసినాయి. అట్లనా? మళ్ళీ ఇప్పుడు ఈ ఎండాకాలంలో మేత కష్టంగా ఉంది కదా, మరి దానికి మళ్ళీ ఆహారం ఎట్లా చేస్తారు? ఇక పొట్టు తీసుకున్నాం, పొట్టు వేస్తున్నాం. ఇది కొనుక్కున్నారా పొట్టు? పొట్టు కొనుక్కుని సిద్ధకుండా పెట్టినాం. అరే అందరు కలిసి కొనుక్కున్నారా లేకపోతే ఒకరొకరు ఎవరు? కలిసి ఒక పొట్టు పెట్టినాం కదా, దాంట్లో పెట్టినాం. రోజు ఇంత కోయలు నాడల్లో వేస్తాం, దానికి వేస్తారు. ఈ పొట్టు ఎంత కొన్నారు? పొట్టు బాగానే అయింది. అయింది ఒక వాముకు ఎన్ని ఉన్నాయి? 10,000. వాములు ఎన్ని ఉన్నాయి? 3 వాములు ఉన్నాయి. 3 వాములు ఉన్నాయి. 3 వాములు ఉన్నాయి. తీసుకున్నారు. మేపుకొచ్చి రాత్రి పూట అయితే దానికి మాపై వేస్తాడు. అలా గీడ వరికోయలు గడ దండలో ఉన్నందుకు ఇక్కడ భూసాయి కూడా ఉన్నాయి కదా పైన, ఉన్నాయి కానీ గడ్డి ఎదురు లేకుండా అట్లా. రాగన పై కాడ వాడు వేసినాయి కదా, వాడు దండోడు అది మొత్తం గడి అంతా వేసుకున్నాడు. మేసేచ్చా? దాంట్లో నాగవాణి అదే పచ్చిగా ఉన్న చోట ఇంకా మేపుకుంటున్నారు. బోర్బావుల కింద ఇట్లా కోసింటారు కదా, ఆ కోసిన కడలో ఇట్లా మేపుకుంటున్నారు వర్షాలు పడ్డదాకా. వర్షాలు ఇంకా అంతే తిప్పలు పడతాయి. పోయిన ఇంత గడ్డి, కొత్త గడ్డి లేకున్నది ఎరక తింటాయి. బిడ్డ పెళ్లి పెట్టుకున్నా అట్లా ఇప్పుడు రేపు బాగున్నావారా? నీ మళ్ళా రిటర్న్ వచ్చినావు కదా అక్కడ పోయి ఇక్కడ వచ్చినాక సంగారెడ్డి పోయి వచ్చినావు కదా, అందుకే ఎట్లా ఉన్నాయని. అక్కడ గడ్డి అయిపోయినా మొత్తం? 2 నెలలు మంచిగా వచ్చినాయి. మళ్ళీ ఇంకా 3 నెలల దాకా ఉంటుండ్రు కదా, అయిపోయిందా మొత్తం గడ్డి అక్కడ? ఇప్పుడు మేము ఎన్ని ఉన్నాయి గొల్లరు ఇందులో? వస్తున్నాయి గొల్లరు. అదే అందరి వచ్చినాయి. ఈ ఎండాకాలం మేతకు కష్టం కదా, వర్షం పడితే 2-3 వర్షాలు పడితే